వెల్కమ్ టు జెమ్ మెంటోర్స్. ఆస్పిరెంట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు 23 జూన్ 2026 ఇవాళకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, వాటికి రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ అనేవి మనం ఈరోజు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు చూద్దామండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, పిఎం ఈ బస్ సేవా పథకం దేనికి సంబంధించినది? ఎలక్ట్రిక్ పబ్లిక్ బస్సులు. సో ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచి కాలుష్యాన్ని తగ్గించడం అనేది లక్ష్యం పెట్టుకుందండి గవర్నమెంట్. రెండో ప్రశ్న, పిఎం గతిశక్తి పథకానికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడుగుతున్నారు. సో ఏ మంత్రిత్వ శాఖ కింద ఎటువంటి స్కీమ్ రన్ చేయబడుతుంది, అంబ్రెల్లా స్కీమ్ ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సో వాణిజ్య అండ్ పరిశ్రమల శాఖ ఏదైతే ఉందో ఈ శాఖ పిఎం గతిశక్తి పథకాన్ని డిపిఐఐటి ద్వారా సమన్వయం చేస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. మూడో ప్రశ్న, భారత్ నెట్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఏమిటి? సో గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే దీని ప్రధాన లక్ష్యం. సో గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్. ఓకే. నాలుగవ ప్రశ్న, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా లబ్ధి పొందే కుటుంబాల లక్ష్యం ఎంత? 1 కోటి మంది. ఓకేనండి, గుర్తుంచుకోవాలి. ఐదవ ప్రశ్న, జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యం ఏమిటి? సో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని పెంచి ఆ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్ని ప్రపంచ నాయకుడిగా తీర్చిదిద్దడం అనేది దీని ప్రధాన ఉద్దేశం అండి. సో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రపంచ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దడం అనేది మెయిన్ లక్ష్యం కాబట్టి బి ఈజ్ ద ఆన్సర్. ఓకే. ఆరవ ప్రశ్న, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను విడుదల చేసే సంస్థ ఏది? ఎన్ఎస్ఓ. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనే సంస్థ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని విడుదల చేస్తుంది. పిఎం విశ్వకర్మ పథకం ప్రధానంగా ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికండి? సంప్రదాయ కళాకారులు మరియు చేతి వృత్తిదారులు. ఎవరు వీళ్ళు? కుమ్మరులు, వడ్రంగులు, కమ్మర్లు, బంగారం పనిచేసేవారు, ఇటువంటి సాంప్రదాయ హ్యాండీక్రాఫ్ట్ తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేతి వృత్తిదారులకు ఈ పథకం మద్దతు ఇస్తుందండి. ఇది పిఎం విశ్వకర్మ పథకం. ఈ శ్రమ పోర్టల్ ఎవరికి సంబంధించినది? ఎవరికండి? అసంఘటిత రంగ కార్మికులు. సో జాతీయ డేటాబేస్ సృష్టించేందుకు ఈ పోర్టల్ రూపొందించబడింది అనమాట. ఈ శ్రమ పోర్టల్ కింద ఎవరైతే అనార్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారో, అనార్గనైజ్డ్ సెక్షన్ అనేది, వాటికి ఒక డేటాబేస్ క్రియేట్ చేసి వాళ్ళకి లబ్ధి పొందే విధంగా ఈ శ్రమ పోర్టల్ తయారు చేశారు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ గురించి పేర్కొంటుంది? ఈజీ వన్, 280. సో ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి ఆర్టికల్ 280లో పేర్కొన్నారండి. 10వ ప్రశ్న, యూపీఎం నిర్వహించే సంస్థ ఏది? ఎన్పిసిఐ. సో వీటి కంట్రోల్ మాత్రం ఆర్బీఐ చేస్తుంది. యూపీఐని ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ప్రారంభించారు, ఎవరు తయారు చేశారంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. తర్వాత ప్రశ్న, ఆయుష్మాన్ భారత్ పిఎం జై పథకం దేనికి సంబంధించింది? దేనికి సంబంధించిందండి? పిఎం జై ఆరోగ్య బీమా రక్షణ. సో ఆయుష్మాన్ భారత్ అర్హులైన కుటుంబాలకు ఆరోగ్య బీమా రక్షణను అందించే పథకం అన్నమాట పిఎం జై, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. 12వ ప్రశ్న, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ ఏది? మైతి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ.
13వ ప్రశ్న, రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ క్రాప్ సర్వేలను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని డిజిటల్ క్రాప్ సర్వేస్ ఉన్నాయో అన్నీ కూడాను కంప్లీట్గా డిజిటలైజేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 14వ ప్రశ్న, పిఎం పోషణ పథకం పూర్వపు పేరు ఏమిటి? ఏంటండి? మిడ్ డే మీల్స్. పిఎం పోషణ అని ఇప్పుడు అంటున్నారు, ముందు మిడ్ డే మీల్స్ అని అనేవారు. 15వ ప్రశ్న, మిషన్ కర్మయోగి దేనికి సంబంధించినది? సో ప్రభుత్వ ఉద్యోగాల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రారంభించిన కార్యక్రమం అనేది మిషన్ కర్మయోగి. దీని ద్వారా కొన్ని కోర్సెస్, అది పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇటువంటి కొన్ని కోర్సెస్ అనేవి ఆన్లైన్ వారు డిజిటలైజ్ చేసి వాటి మీద వీడియో లెసన్స్, తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మన స్కిల్స్ని, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. ఓకేనండి, మిషన్ కర్మయోగి. 16వ ప్రశ్న, భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగబద్ధ సంస్థ ఏమిటి? భారత ఎన్నికల సంఘం. సో ఈ ఆర్టికల్ చెప్పగలరా ఎవరన్నా? 324 అధికరణ ప్రకారం ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అనేవి కూడా ఎన్నికల సంఘాంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 17వ ప్రశ్న, జాతీయ లాజిస్టిక్స్ విధానం, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2022 అండి. 18వ ప్రశ్న, జల్ జీవన్ మిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? సో ప్రతి గ్రామీణ కుటుంబానికి ట్యాప్ ద్వారా తాగునీరు అందించడమే జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్నే మనం ఇంటింటి కొలాయి అని కూడా అనేవాళ్ళం. ఓకే అండి, జల్ జీవన్ మిషన్ ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని ట్యాప్ కనెక్షన్ ద్వారా, నల్ సే జల్. నల్ అంటే కుళాయి, జల్ అంటే వాటర్, కుళాయి ద్వారా తాగునీరు. ఓకే అండి. సో ఇవాటికి సంబంధించి ఇవి స్టాటిక్ మరియు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, ఏవైతే న్యూస్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి స్టాటిక్ జీకే కూడా కొన్ని మేము కవర్ చేస్తున్నాం అనమాట. అలాగా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఈ క్వశ్చన్స్ తయారు చేసి ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేసే విధంగా మేము ఈ క్వశ్చన్స్ తయారు చేసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కానీ మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.